నాకు ఇయ్యవా బాదంలు? నాకు ఇయ్యు. నాకే కింద నాకే చదువుతున్నావు, నాకు కూడా ఇయ్యు. అమ్మ చీ, ఆ పప్పులు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏంది స్కూల్కి వెళ్ళి రాగానే మంచిగా చదువుకోవాలి, ఆడుకోవాలి. నువ్వు రాగానే కిచెన్లోకి పోయి ఏమైనా ఉన్నాయని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తావు, అన్ని ఓపెన్ చేసి ఏదో తింటావు. ఆ పప్పులు ఉప్పులు ఏం తినుడు? అబ్బా సుధపుసవైనవే నువ్వు. నిన్నమన్నా తిన్నదాకేం కాలేదు. ఎక్కడికేంది? కడుపులకేంది? నీ కడుపు నిండిందని నువ్వు తింటలేవు. అయినా మిక్సర్లు పప్పులు బాదాంలు తినద్దే, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమా? నాకా? ఈ గ్యాస్ ఇచ్చినవా? నిజం చెప్పు. చీ, నేనేమనలే. మళ్ళా మాట్లాడుకుంటే పిత్తుతున్నావేంది? మళ్ళా నవ్వుకుంటే పిత్తుతున్నావేంది? ఏ యోగ్య గింత వాసన వస్తుందేంది? ఈ గ్యాస్ అవంతిగా మీ ఫ్రెండ్ అప్పటి నుండి విత్తుతుంది, అందుకేనే రూమ్ అంతా వాసన వస్తుంది. ఏ అవంతిక నేను కాదే. గింత వాసన వస్తుంది అంటే పప్పులు తిన్నావా? ఏ పప్పులు కాదే, పప్పుల ప్యాకెట్ పక్కన పెట్టుకొని తింటుంది పిత్తుతుంది, తింటుంది పిత్తుతుంది. ఏ యోగ్య గింతారం వాసన వస్తుంది. మీ చెల్లె గ్యాస్ ప్రాబ్లం వచ్చిందా? గ్యాస్ ప్రాబ్లం కాదే, ఏకంగా గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టింది. ఏ జ్ఞాన తినురా, చదువుకుందాం. ఏ జ్ఞాన అవునే దాయే చదువుకుందాం, తిరుడాపు. SA2 ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. దా అది 511 కేపు 5 5 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 అక్క రేపు యాన్యువల్ డే ఉంది కదా మనకి. అవుననే మీకు మా డాన్స్ మాస్టర్ ఏ సాంగ్ చెప్పిండు? మాకు డాన్స్ మాస్టర్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఇచ్చిండు. నీకేం సాంగ్ ఇచ్చిల్లు అవంతిక? బుజ్జి తల్లి సాంగ్. ఓహో, మరి నీకేం సాంగ్ ఇచ్చిల్లు? నాకు సుసేకి సాంగ్ ఇచ్చిల్లు అక్కయ్యలు. అవునా? సరే కానీ నీ గ్యాస్ ప్రాబ్లం పోయిందా?